హలన్న మిసిఎస్ రావు నిజాలు నిలకడగా బయటకు వస్తూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ కారణంగా ఎలాంటి నష్టం పాకిస్తాన్కి జరగలేదని చెప్పి ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కానీ లేదంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కానీ ఇప్పటి వరకు చెప్తూ వచ్చింది. తాజాగా అఫీషియల్గా పాకిస్తాన్ లెటర్ రాసింది. ఏం రాసింది? సింధు జలాల్ని మాకు విడుదల చేయండి అని చెప్పి అభ్యర్థిస్తూ లెటర్ రాసింది. పాకిస్తాన్ అఫీషియల్గా భారతదేశానికి రాసినటువంటి లెటర్ ఇది ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్గా వైరల్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం సింధు జలాల్ని ఆపివేస్తున్నాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దెబ్బకు పాకిస్తాన్ ఎడారిగా మారిపోయింది. తాగడానికి నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అభ్యర్థిస్తూ ఉంది. ఇప్పుడు సింధు జలాల్ని విడుదల చేయండి ప్రభు అంటూ కాళ్ళబేరానికి వచ్చేసింది పాకిస్తాన్. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ కారణంగా ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి పాకిస్తాను ఇప్పుడు భారతదేశ కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. భారతదేశం ఇప్పుడు గనక సానుభూతి కోణంలో ఆలోచించకపోతే పాకిస్తాన్కి రాబోయేటువంటి రోజుల్లో తాగడానికి నీళ్లుండవు, తినడానికి తిండి కూడా ఉండదు. IMF $1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ మౌలిక వనరులు రావు, వచ్చేటువంటి అవకాశం లేదు. సింధు జలాలను ఆపేయడం అనేది ఒక పెద్ద నిర్ణయం. ఈ సింధు జలాల విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తూ ఉన్నారు. ఒకవేళ చర్చలంటూ జరిగితే ఇరు దేశాల మధ్య 2 అంశాల మీద జరుగుతాయి. ఒకటి మసూద్ ఆజాద్ని అప్పచెప్పటం, 2 POKని ఎప్పుడు భారత్కి స్వాధీనం చేస్తున్నారు. ఈ 2 అంశాల మీదనే చర్చలు ఉంటాయి. 3వ అంశం మీద చర్చ ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే పెహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రకటించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో సింధు జలాలను ఆపివేయటం, అలాగే పాకిస్తాన్ ఎయిర్లైన్స్ని నిషేధించడం, ఎగుమతులు దిగుమతుల్ని బ్యాన్ చేయటం, ఇవన్నీ కూడా కొనసాగుతాయి. వీటిలో ఏటిని కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆల్రెడీ. అంతర్జాతీయ సమాజం కూడా నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి వీటిని సమర్థించారు కూడా. సింధు జలాల్ని ఆపివేస్తాము అని చెప్పి చెప్పారు ఎప్పుడో. ఇది మళ్ళా వదిలే ప్రసక్తే లేదు సింధు జలాలని చెప్పి కూడా చెప్పారు. ఒకవేళ సింధు జలాలను వదలకపోతే పాకిస్తాన్ ఎంత నష్టపోతుంది? పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ ప్రత్యేకించి పాకిస్తాన్ GDPలో 20% వాటా ఉంది. అదే ప్రధానమైనటువంటి ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబే. మరి ఈ GDPలో 20% వాటా ఉన్నటువంటి పంజాబ్కి నీళ్లు కనుక ఇవ్వకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది. తినటానికి తిండి ఉండదు. పైగా అక్కడ సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, దిగుబడి ఎక్కువ ఇచ్చేటువంటి భూములు అవి. అక్కడికి నీళ్లు కనుక వెళ్ళకపోతే పంటలు పండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి రుచి చూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తొలి రోజుల్లోనే పెహల్గాం దాడి జరిగినటువంటి వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం సింధు జలాల్ని ఆపివేయటం. వాటిని ఆపేయడంతో కలవరపాటుకు గురైనటువంటి పాకిస్తాను యుద్ధానికి సిద్ధమంది. మళ్ళా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, అణుబాంబులు వేస్తామని చెప్పి కూడా చెప్పారు, ప్రకటించారు. మరి అణుబాంబు ఏమైంది? వాళ్ళు ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనలు ఏమైపోయినాయి? కరెక్ట్గా 3 రోజుల్లో పాకిస్తాను కాలబేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ 1.0 దీంట్లో ఉగ్రవాద సంస్థలన్నీ లేచిపోయాయి. 9 ఉగ్రవాద సంస్థలను ఒకేసారి కొట్టేసింది భారత సైన్యం. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఆపరేషన్ సింధూర్ 2.0 పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేస్లన్నింటినీ కొట్టేసింది. ఇంత జరిగినప్పటికీ చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్టు LOCలో ఉన్నటువంటి రేంజర్లు అమాయకులైనటువంటి భారత
పౌరుల్ని 30 మందిని కాల్ చేశారు. ప్రతిగా ఏం చేశారు, కరాచీలో ఉండేటువంటి ఓడర్ రేవుని కానీ అలాగే ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి డిఫెన్స్కు సంబంధించినటువంటి సెంటర్స్ మీద టార్గెట్ చేసి మిజైల్స్ ప్రయోగిస్తే అల్లాడిపోయింది పాకిస్తాన్. కరెక్ట్గా పట్టుమని 3 రోజులు కూడా నిలవలేకపోయింది పాకిస్తాన్. చివరికి ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడగట్టుకొని వాళ్ళని ప్రాధేయపడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చి కాల్పుల విరమణ అనే దానికి మార్గం సుగమం చేసుకుంది. అయినప్పటికీ మాకేం నష్టం లేదు. భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలను మేము కూల్చేసాం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సెంటర్స్ను కూడా మేము టచ్ చేసాం. ఇలాంటివన్నీ మాట్లాడారు. అందుకే నరేంద్ర మోడీ గారు పంజాబ్లో ఉన్నటువంటి ఆదపూర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆదంపూర్కి వెళ్ళి అక్కడ S-400 ఏదైతే మిజైల్ ఉందో పవర్ఫుల్ మిజైల్, దాన్నే మనం సుదర్శన్ చక్ర అంటున్నాం. భారతదేశానికి సుదర్శన్ చక్రం లాగా పనిచేసింది మొన్న ఆపరేషన్ సింధూర్లో. దాని దగ్గర నుంచొని నరేంద్ర మోడీ గారు ఫోటో తీయించుకొని S-14కి ఏం కాలేదు, ఈ S-14 మీకు సంబంధించినటువంటి MiG-16 F-16 అలాగే JF-17 విమానాలను కూల్చేసింది పాకిస్తాన్కి సంబంధించినవి. వాటికి సంబంధించిన శకలాలు కూడా మా దగ్గర ఉన్నాయి, పాతసామానికి వేస్తున్నాం అని చెప్పారు. అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు కూలిపోయాయి. ఆ విమానాల్లో ఉండే పైలట్లు భారత ఆర్మీ ఆధీనంలో ఉన్నారు. పైగా వాళ్ళ డ్రోన్స్ని మొత్తాన్ని ఒకేసారి మన S-400 లేపేసింది. ఇంకొక వైపు అరేబియా సముద్రంలో INS విక్రాంత్ చెలరేగిపోయింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఓడరేవుల్ని, కరాచీలో ఉన్నటువంటి ఓడరేవుల్ని టచ్ చేసింది. దాంతో భయపడినటువంటి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. కానీ బయటికి కనిపించకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది నిన్నటి వరకు కూడా. ఇప్పుడు సింధు జలాలు కావాలని చెప్పేసి ప్రాధాయపడుతుంది, అభ్యర్థిస్తూ ఉంది, లేఖ రాసింది భారత ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు సింధు జలాలు రాకపోతే ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది అంతర్జాతీయ సమాజానికి తీసుకెళ్తుంది నెక్స్ట్ లెవెల్. కాబట్టి భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ రుచి చూసింది. సామాజికంగా, ఆర్థికంగా, అలాగే భౌగోళికంగా కూడా రుచి చూసింది భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. అయినప్పటికీ కుక్కదాకా వంకర అన్నట్టు దాని బుద్ధి ఏం మారలేదు. ఇప్పటికీ కూడా LOC వెంబటే కవింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. మరి ఆ దేశాన్ని క్షమించేసి ఆ దేశం పట్ల, ఆ దేశ ప్రజల పట్ల సానుభూతితో ఆలోచించి సింధు జలాలను ఇవ్వాల్సిన అవసరం ఉందా? పాకిస్తాన్ రాసినటువంటి లేఖను తీసుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా? పాకిస్తాన్ పట్ల భారతదేశం ఎలా వ్యవహరించాలి రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.